జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై అఫీషియల్ గా అయితే ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కూటమి ఫస్ట్ లిస్ట్ లో చంద్రబాబు, లోకేష్ పేర్లు ఉన్నాయి. జాబితాలో పవన్ పేరు లేకపోవడం ఆశ్చర్యమే అంటున్నారు. కానీ జనసేన తొలి జాబితా డిప్యూటీ లీడర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. అక్కడి నుంచి టీడీపీ నేతలతో ఆయన సమావేశం జరిపారు. వారి మద్దతును కూడా అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద 2 సర్వేలు ఫిబ్రవరి నెలలోనే చేయించుకున్నారంటున్నారు. ఈ సెగ్మెంట్ లో 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 60,000 మంది వరకు కాపులు ఉన్నారట. వారంతా జనసేనానికి ఓటు వేస్తే మిగిలిన సామాజిక వర్గాలు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా పవన్ విజయమే కాదు, భారీ మెజార్టీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. కాకపోతే మిగిలిన 190,000 మంది బీసీలు, ఎస్సీలు, బడుగులు సహా ఇతర సామాజిక వర్గాల వారంతా కూడా ఓటు వేయాలి కదా అన్నది చర్చగా ఉంది. గోదావరి జిల్లాలో బీసీలు, ఎస్సీలు, ఇతర సామాజిక వర్గాలకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు, కాపులకు పడదనే ప్రచారం ఉంది. ఇక పిఠాపురంలో చూసుకుంటే టీడీపీ గెలిచి 3 దశాబ్దాలు గడిచింది. ఆ పార్టీ 1983 నుంచి 3 సార్లు మాత్రమే గెలిచింది. ఇక కాపులే ఎక్కువ సార్లు ఇక్కడ గెలిచారు. ఇదొక హిస్టరీ. అంతేకాదు లోకల్స్ కి ఇక్కడ పెద్దపీట వేస్తారు. అంటే అభ్యర్థి తమ ప్రాంతంలో ఉండాలని, తమకు కనిపించాలని, మంచికి చెడుకు తమకు అందుబాటులో ఉండాలన్న సెంటిమెంట్ ఈ నియోజకవర్గం వారికి ఉంటుందంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఇక్కడ గతంలో కాంగ్రెస్ కి బాగా బలం ఉంది. ఆ పార్టీ అనేక సార్లు గెలిచింది. అదంతా ఇప్పుడు వైసీపీకి టర్న్ అయింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ తరపున 2009లో వంగ గీత గెలిచారు. ఇప్పుడు ఆమె వైసీపీలో ఉన్నారు. అయితే ఆమెకు అప్పట్లో 1000 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చింది. అప్పటి కాంగ్రెస్ కి, టీడీపీకి కూడా ఆమెతో సరిసమానంగా ఓట్లు వచ్చాయి. 2019లో అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 28,000 ఓట్లు వచ్చాయి. అక్కడ పోటీ చేసిన మాకినీడు శేషకుమారి స్థానికంగా ఉంటూ కష్టపడ్డారు. దాంతో ఆమెకు ఆ ఓటు షేర్ వచ్చిందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు చూస్తే టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వర్మ బలంగా ఉన్నారు. ఆయన 2019లో ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చాటిన వారు. ఆయన తనకు టికెట్ దక్కకపోతే మళ్లీ 2014 సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఆయనకు సొంత ఇమేజ్ ఉంది. ఇలా చూసుకుంటే పిఠాపురంలో జనసేన పోటీ అంటే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి. అదే సమయంలో టీడీపీ, జనసేన ఏ విధంగా ఇబ్బందులు లేకుండా కలిసి పనిచేస్తే పవన్ విజయం ఖాయమని అంటున్నారు.